ముగ్గురు మీ డైరెక్టర్లు, మీ ప్రెసిడెంట్, మీ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్, తర్వాత సాగర్ రంగం నుంచి యాదవ్ సార్ రాజయ్య గారు మాట్లాడతారు. సిద్దిపేట నుంచి అతిథి వస్తే వారితో మాట్లాడతారు. తర్వాత మీ అభిప్రాయాలు ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం సహకార సంఘం ఇది సుమారు 4 ఏళ్ల క్రితం స్థాపించి సుమారు 1,00,000 కేవలం ఒక 2-3 లక్షలతో ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు 3,39,00,000 ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ సంఘ సభ్యులు పాఠంగా ట్రేడ్ యూనియన్ కానీ ఆర్థిక సంఘాలు కానీ సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదునే లేదు. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండగ కాదు పండుగ చేయాలని ఒక తపనతోని కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు అనేక సహకార రంగాలను అది విజయ డైరీ అయితేనేమి లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి అనేక సహకార సంఘాలను చేయించనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుదోచని స్థితిలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారిని పలకరించలేని దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు అండగా ఉండాలనే ఆలోచనతోని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ముందు నడిచిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. సంఘం బలోపేతం కోసము, సంఘం ఆర్థికంగా ఎదుగుదల కోసము దేవుని అనుగ్రహంతో మీ అందరి సహకారంతో నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేతనం ఒక సంవత్సరం కాలం పాటు ఆ వేతనాలంతా కూడా మరి సభ్యులకు ఆర్థికంగా చేయించి సుమారు 9,95,000 ఈరోజు త్రిచక్ర సహకార సంఘ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి ఇదే కాకుండా కరోనా కష్టకాలంలో మా సభ్యులకు అందరికీ కూడా జీవనోపాధి లేక ప్రజలందరూ కూడా బయటికి రాక ఆటో మా సభ్యులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున 2-3 నెలలకు సరిపడా సరుకులు కూడా అందజేయడం జరిగిన విషయాన్ని సందర్భంగా ఇదే కాకుండా మా సభ్యులు కరోనా కారణంగా 17 మంది
30 మంది చనిపోతే వారికి మరి సొసైటీ ద్వారా బీమా సౌకర్యం చేసి మరి 30 మందికి సుమారు 1,10,000 ఆర్థిక సాయం చేసి ఈ రోజు ఇప్పటికి కూడా ఆ కుటుంబ సభ్యుల మరి బాగోగులు కూడా తెలుసుకొని వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ త్రిచక్ర బోధన సంఘం ద్వారా అయితే ఇదే కాకుండా మనందరూ కూడా తెలుసు సమైక్య రాష్ట్రంలో మా ఆటో గోపుగా గొడవలు ఇచ్చి సిఐ డిఎస్పీ వరకు కూడా వేధించేది. అందులో పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ట్రాఫిక్ వాళ్ళే కాదు, లేబర్ డిపార్ట్మెంటే కాదు, ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీఏ వాళ్ళు కూడా సదాయించింది. దీని అన్నింటికి కూడా నిర్వహించడం పాడాలి, మా ఆటో కార్మికులకు అండగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని అధికారులతోని సదస్సులు నిర్వహించి వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇదే కాకుండా మా డిసిసిబి బ్యాంక్ సహకారంతో సహకార సంఘాన్ని బలోపేతం చేయాలి, సహకార సంఘం ఒక మరి గొప్పతనాన్ని చాటాలి, ఏ తీరుగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కరెక్ట్ గా కట్టే సభ్యులు క్రమశిక్షణతో ఉన్నటువంటి సభ్యులకు వాళ్ళందరికీ కూడా సుమారు 19 మందికి డీజిల్ ఆటో 20 ఆటోల వరకు కూడా మరి సొసైటీ జమానత్ బట్టి ఇప్పించిన విషయాలు సూపర్ బజార్ 60 ఏళ్ల కింద స్థాపించి నిర్వీర్యమైన సమైక్య రాష్ట్రం నిర్వీర్యమైన దాన్ని కల్పనంద సహకార సంఘాన్ని పునరుద్ధరించి వారి ఎంపీ కానీ మరి అక్కడ అధ్యక్షులు కానీ డైరెక్టర్ల సహకారంతో మరి ప్రత్యేకంగా కూడా రాష్ట్ర విషయాన్ని సందర్భంగా అయితే ఈ సహకార వ్యవస్థ స్వతంత్రం భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి అనేక విషయాన్ని అందులో వైట్ రెవల్యూషన్ అని చెప్పి అమలైతేనేమి ఆ తదుపరి రైతుల కోసం కొద్దిమంది రైతులు స్థాపించినటువంటి ఇస్కో అయితేనేమి, అదేవిధంగా మహిళల చేత కేవలం 100 రూపాయలతో జమ చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిల్జన్ పాపడైతేనేమి, సేవా కార్యక్రమంలో మరి సేవా కోఆపరేటివ్ బ్యాంక్ అని బ్యాంకులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా కార్మిక మా ఆటో సోదరులు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచాలి, వాళ్ళ పిల్లలు మన ఆటో హ్యాండిల్ పట్టొద్దనే ఉద్దేశంతో వారి సమాచారం అంతా తీసుకొని ఆ పిల్లల ఉన్నటువంటి చదువులు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా వారి కుటుంబ పరిస్థితులు కానీ వారి ఆరోగ్య పరిస్థితులు కానీ వారి పిల్లల చదువుల కోసం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సహకార రంగం ద్వారా లబ్ధి పొందినటువంటి మా కుటుంబ సభ్యుల సూచన సలహాలతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ఈరోజు ప్రముఖంగా మా ప్రిన్సిపల్ రాజన్న గారు అయితేనే, మా యాకూబ్ గారు అయితేనేమి, వీళ్ళందరి సూచన మేరకు డైరెక్టర్లు సమాచారంలో అదేవిధంగా 4 ఏళ్ల వార్షిక బడ్జెట్ కూడా మరి మా సభ్యులకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంఘం బలోపేతం కోసం కానీ అదేవిధంగా ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఆటో కుటుంబాన్ని కూడా సంవత్సర కాలంలో 105 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి మరి అండగా ఉండాలి. మరి ఇంకా నిర్వీర్యం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల మరి హక్కుల సాధన కోసము చర్చించుకోవడానికే ఈ సమావేశం ఈ మహాసభ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దయచేసి భక్తులు మాట్లాడిన తర్వాత సభ్యుల సూచనలు ఉంటాయి, సభ్యుల సూచనల తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. అనంతరం మనం ముఖ్యంగా కూర్చొని ఇంకా ఈ
సహకార రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి బీద సభ్యులను ఇంకా చేర్చుకోవాలా వద్దా అనే దానికి కూడా ఇంకా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా అదే సమావేశం అనంతరం మరి సంఘం డైరెక్టర్లు అందరూ కూడా సభ్యులకు ఒక